ప్రేరేపించుచు కైసరునకు మన్నినీయవద్దని తాను క్రీస్తును ఒక రాజునని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరం మోపసాగిరి. పిలాతు, నువ్వు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పారు. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదనెను. అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదా దేశం అంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని ఈ మనుషుడు గలిలయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశము వాడిని తెలుసుకొని హేరోదు వద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు వినినందున ఆయన ఏదైనాను ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రీయులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి హింసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు వద్దకు మరలా పంపెను. అంతటా ముందు హేరోదును పిలాతును ఒకరికొకడు శత్రువులై ఉండిరి. ఆ దినమునే ఒకరికొకడు మిత్రులైరి. అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు మనిషిని నా యొద్దకు పిలిచితిరి. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు ఇతనిని మీ మీద మోపిన నేరము ఒకటైనా నాకు కనబడలేదు. హేరోదు నాకు కూడా కనబడలేదు. హేరోదు అతని యేసు వద్దకు తిరిగి పంపాను కదా, ఇదిగో మరణమునకు తగినదేమీ ఇతడు చేయలేదు. కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకీగ్రవంగా కేకలు వేసిరి. వీడు పట్టణములోనే జరిగించిన యొక్క అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వాడు. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడి వారు వీరిని సిలువ వేయము అని కేకలు వేసిరి. మూడవ మారు అతడు ఇతడు ఏ దుష్కార్యము చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమీ నాకు కనబడలేదు కనుక ఇతనిని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. అయితే వారు ఒక ఎట్టికేలకు పెద్ద కేకలు వేసి వీరిని సిలివేయమని అడుగగా వారు కేకలే గెలిచెను. కాగా వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వారిని వారు అడిగినట్లు వారిని విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయుటకు అప్పగించెను. వారు ఆయనను తీసుకుని పోవచుండగా పల్లెటూరి నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనును ఒకరిని పట్టుకుని యేసు వెంట సిలువను మోయుటకు దానిని పెట్టిరి. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించు చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవుడి. ఇదిగో గొడ్రాండును కనని గర్భమును చనుపాలియని స్తన్నములు ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మీ మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పుకు సాగుదురు. వారు పచ్చి ప్రాణులకే ఎలాగూ చేసిన ఎలా ఎండిన దానికేమో చేయుదురు అని చెప్పాను.
మరియు ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరం చేసిన వారు కపాలం నుండి కపాలం అనబడిన స్థలములకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిగ్గు వేసి, యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమింపమని చెప్పాను. ఈ పరిశుద్ధ శుక్రవారం ఫ్రైడే, పరిశుద్ధ శుక్రవారం క్రైస్తవులకు ఒక ఇష్టమైన రోజు. ఈ శుక్రవారము గుడ్ ఫ్రైడే రోజు కాబట్టి ఆ రోజుల్లో యేసును 33 సంవత్సరాలు మానవుడిగా జీవించిన తర్వాత అన్యాయంగా తీర్పు నందబడ్డాడు, అన్యాయంగా సిలువ వేయబడ్డాడు. ఆ సిలువ మీద యేసయ్య పలికిన 7 మాటల్లో మొదటి మాట లోకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో, తండ్రి, వీరేం చేయిస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమింపుడు అని యేసయ్య పలికాడు. The most first announcement in the cross is forgiveness. ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ. ఆ క్షమాపణ చాలా బరువైనది, చాలా కష్టమైంది. క్షమాపణ అంటే అది గుండె లోతుల్లో నుంచి వచ్చేది, మన ఊరికే పైపైన చెప్పేది కాదు. క్షమాపణ అనేది మనసు ఎంత భారమైన దాని నుంచి క్షమించబడాలి. ఆ యేసయ్య ఆ సిలువలో అంత కఠినమైన శ్రమలు అనుభవించి కూడా ఆయన్ని గాయపరిచారు, ఉమ్ము వేశారు, సిలువలో ఎన్నో శ్రమలు పొందారు, కొరడాలతో కొట్టుకుంటారు కూడా అనేక సార్లు. ఆ కొరడాలతో పాటు ఆయన చర్మం కూడా ఊడి వచ్చి ఉన్నది, రక్తంతో కారే శ్రమలతో ఎంతో ఇబ్బంది పడిన యేసు ఆ శ్రమల్లో నుండి తండ్రికి మొరపెడుతున్నాడు, తండ్రి, వీరేం చేయిస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమింపమని. ఆ టైంలో కూడా అంత కఠినమైన పరిస్థితుల్లో కూడా యేసయ్య తండ్రిని ప్రార్థిస్తున్నాడు. మనము కూడా భయంకరమైన శ్రమలు మనం చుట్టుముట్టినప్పుడు మనం చేయవలసింది ప్రార్థన. ఆ ప్రార్థన వల్ల అనేక శ్రమల నుంచి మనం బయటపడతాము. ఇతరులని క్షమించగలిగే శక్తి కూడా ఆ ప్రార్థనలో ఉంది. కదిలి అనేకమైన పనులు చేయగలం, అనేకమైన పనుల నుండి ఎన్నెన్నో పనులు చేయగలం. కానీ కదలకుండానే మంచం మీద పడుకుని ప్రార్థన చేయొచ్చు. ఆ ప్రార్థన ద్వారా అనేకమైన పనులు క్షేమంగా జరుగుతాయి. అనేకమైన కష్టాల నుంచి దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఎంతో మందిని కూడా మనల్ని క్షమించవచ్చు. పాపము క్షమించడం అది చాలా కష్టమైన పని. పాత నిబంధనలో సంసాను ఒక స్త్రీ వల్ల అనేక కష్టాలు పడ్డాడు. అప్పుడు సంసాన్ ఏమన్నాడంటే, నాకు ఒక అవకాశం ఇవ్వండి ప్రభా, నేను వెళ్ళి నా శత్రువులందరూ హతమార్చి నేను తిరిగి వస్తాను అన్నాడు. అదేవిధంగా ఒక బందిపోటు ఖైదీ కూడా, మీరు నాకు ఒక అవకాశం ఇస్తే నేను వెళ్ళి ఇంకొక ఇద్దరు శత్రువులు ఉన్నారు, వాళ్ళని చంపి జైలుకి వచ్చేస్తాను అన్నాడు. అంటే వాడు జైల్లో ఉండి కూడా అన్ని కష్టాలు అనుభవించి కూడా క్షమాపణ క్షమించడం అనేది వాళ్ళకి అర్థం కాలేదు, క్షమించలేకపోతారు. మానవత్వంలో ఎవరైనా మనుషులు కాబట్టి వాళ్ళకి క్షమించలేదు. ఒక దేవుని ప్రేమ చవిచేసినోడు మాత్రమే క్షమించగలరు. ఎంత ఘోర పాపినైనా యేసయ్య క్షమించాడు. ఈరోజు యేసయ్య సిలువలో అనేకమైన శ్రమలు ఉంది. సర్వ మానవాళికై యేసయ్య శ్రమలు పొంది మన పాప పరిహారార్థం యేసయ్య మన శ్రమలన్నీ ఆయన మన పాపాలన్నీ క్షమించి యేసయ్య మనకు మంచి పాప క్షమాపణ దయచేశారు. ఎలాంటి వారైతే క్షమిస్తారు? మొదట దేవుని కుమారులు అయితేనే క్షమిస్తారు. దేవుని కుమారులుగా మనం పిలువబడి దేవుని నమ్మి దేవుడి గురించి మనకు తెలిసిన వాళ్ళైతేనే మన ఇతరులు మనం చేసిన పాపాలని మనం క్షమించబడతాం. మనకి హింసిస్తాం వారి కొరకు మనం క్షమించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో హింసిస్తూ వారి కొరకు ప్రార్థన చేయమని యేసయ్య చెప్పాడు. ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో మనంతటా మనమైతే వాళ్ళని క్షమించలేం. దేవుని కుమారులుగా మనం ఎప్పుడైతే దేవుని నమ్ముకొని జీవిస్తున్నామో మనం దేవుని కుమారులుగా మన మనసులో ఉన్నప్పుడు, దేవుని కుమారులు అనే ముద్ర మనకు ఉన్నప్పుడే దేవుడు మనం ఇతరులని క్షమించగలం.
రెండవది దేవుని చిత్తమును ఎరిగిన వారు. ఎవరైతే దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నారో ఈ భూమి మీద అనేకమైన శ్రమలు, అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు ఎన్ని వచ్చినా సరే దేవుని చిత్తం ప్రకారం మనం ఈ భూమి మీద నడిచినట్టయితే మనం మన ఇతరులను క్షమించగలం. ఎగ్జాంపుల్, ఏసేపుని అన్నలు ఎన్నో కష్టాలు పెట్టారు, ఎన్నో నష్టాలు పెట్టారు. అయినా సరే ఏసేపు దేవుని చిత్తం ఎరిగి ఆ అన్నదమ్ములు క్షమించి అతని హక్కును చేర్చుకుని వాళ్ళ ఆపదలో ఆ అన్నదమ్ముల్ని కాపాడారు. మూడోది, నిజమైన క్రైస్తవులు అయితేనే దేవుని మన పాపాలు క్షమించగలరు. క్షమాపణ అనేది నిజమైన క్రైస్తవులకు తెలుసు. మనం ఎన్ని పాపాలు చేసినా, ఎంత చేసినా, మన నిజమైన క్రైస్తవ జీవితం జీవిస్తే దేవుడు మన పాపాల నిమిత్తం శిలువలో మరణం పొంది అనేక శ్రమలు అనుభవించి మనకు గొప్ప రక్షణ ఇచ్చారు. కాబట్టి మనం కూడా ఇతరులను క్షమించగల శక్తి మన దేవుని చూసినప్పుడే మనకు వస్తుంది. నాలుగోది, ఈ శత్రువులు ఎవరో మనకు తెలుసు. మన శత్రువులు ఎవరో మనకు తెలుసు. కానీ మన శత్రువును మనం క్షమించాలంటే మన హృదయ లోతుల్లో నుంచి మనం పడిన శ్రమ అంతా గుర్తుకొచ్చుద్దు. మనం అంతా తేలిగ్గా ఎవరిని కూడా క్షమించడం. అనేకమైన కష్టాలు, నష్టాలు, మానసికంగా ఎన్నో బాధలు పెట్టి అలాంటి వాళ్ళని క్షమించమంటే మనం క్షమిస్తామా? క్షమించలేము. మనది మానవ హృదయం కాబట్టి మనం క్షమించలేం. అదే దేవుడిని నమ్ముకున్న వాళ్ళం అయితే దేవుడు తెలుసు, మన కోసం దేవుడు ఎన్నో కష్టాలు పడతాడు. కాబట్టి దేవుడు మనల్ని క్షమించినట్టు మనం వాళ్ళని ఎందుకు క్షమించలేమని మనం ఒక్కొక్కసారి మనల్ని హింసించిన వారిని, మనల్ని మానసికంగా బాధ పెట్టిన వారిని క్షమిస్తాం. కాబట్టి మనసులో ఎక్కడోసాట కొంచెం బాధ అనిపించింది. ఆ బాధ ఉన్నప్పటికీ దేవా నేను క్షమించలేకపోతున్నాను మనసు నవ్వుచుకుంటూ, నీ చిత్తం అయితే క్షమించే శక్తి నాకు ఇవ్వు, క్షమించే గుణం నాకు ఇవ్వు, మర్చిపోయే స్వభావం నాకు ఇవ్వని మన దేవుని ప్రార్థన చేసుకుని క్షమించేవాడిగా మనం ఉండాలి. ఐదోది, పరిశుద్ధాత్మతో నింపబడిన వారైతేనే క్షమించగలరండి. మన ఊరికే ఎవరిని క్షమించలేము. క్షమాపణ అనేది చాలా కష్టం. ఈ రోజుల్లో ఎంతో మంది అనేక రకరకాలుగా మోసాలు చేసి అలాంటి క్షమించమంటే మనం క్షమిస్తామా? క్షమించలేం. పరిశుద్ధాత్మతో నిండితేనే మనం దేవుడి ద్వారా రక్షణ పొంది, పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే మనం ఇతరులను క్షమించే స్వభావం మనకు ఉంటుంది. లేకపోతే క్షమించలేమండి. పైన ఏదో క్షమించినట్టే ఉంటానని మనసులో మాత్రం క్షమాపణ అనేది ఉండదు. ఆ క్షమాపణ మనం క్షమించలేకపోతే అది మనకు చాలా ఇబ్బందికరంగా, మనల్ని చాలా నష్టపెట్టేదానిగా ఉంటుంది. అది ఫ్రీగా ఉండలేక క్షమించలేకపోతే ఏ రోజైతే పరిశుద్ధాత్మతో మనం నింపబడి ఇతరులను క్షమిస్తామో, యేసయ్య కూడా పరిశుద్ధాత్మ నింపబడిన వారి సర్వమానవాడి పాపాల నిమిత్తమై ఆయన సిలువను పొంది 3వ రోజు తిరిగి పునరుత్థానయ్యాడు. అలాగే పరిశుద్ధాత్మ నింపబడిన వారు కొత్త నిబంధనలు స్టీఫెన్ రాళ్లతో కొట్టబడ్డారు, ఎంతో శిక్షించారు. అయినా సరే స్టీఫెన్ వాళ్ళ పాపాలన్నీ క్షమించి ఆయన చేసే పరిచర్య మాత్రం ఆపలేదు. యేసు వైపు చూసిన వారు మాత్రమే క్షమించగలరండి. ఈ లోకంలో మినిస్టర్ల వైపు కానీ ఇంకెవరెవరో వైపు చూసినా అలాంటి స్వభావం, క్షమించే స్వభావం మన ఎవరికి రాదండి. యేసు వైపు చూస్తే మాత్రమే క్షమించే స్వభావం ఉంటుంది. యేసు అనేక శ్రమలు అనుభవించారు, అనేక మంది చేత ఎన్నో ఇబ్బందులు పడ్డారు, కానీ నోరు తెరవలేదు. క్షమించబడ్డారు. క్షమాపణ అని చెప్తానే ఉన్నారు. మన క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే క్షమాపణ. ప్రతి మనిషి క్షమాపణ. చాలా మంది ఇప్పుడు చూడండి, గ్రహం స్టేని సజీవ దహనం చేశారు. మన ప్రవీణ్ పగడాల ఆయన కూడా చంపేశారు. వాళ్ళ భార్యను ఏం చేయాలి, మీ భర్తను చంపిన అతను ఏం చేయాలని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే నిజమైన దేవుని బిడ్డలని, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కాబట్టి వాళ్ళు ఏమి అన్న వారిని క్షమించండి. దేవుడు మా పాపాలను క్షమించబడినట్లు మేము వారిని క్షమిస్తాము. మేమైతే ఏమీ చేయము, అంతా దేవుడే చూసుకుంటారు. అలా మనం కూడా ఎప్పుడైతే మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళని మనకు క్షమిస్తూ దేవుడి వైపు చూసి వాళ్ళకి క్షమించామనుకో ఆపై దేవుడు చూస్తాడు. మనం ఎప్పుడైతే దేవుడి వైపు చూస్తామో ఆ టైంలోనే మనం కూడా ఇతరులకు క్షమించే స్వభావం మనకు కలుగుతుంది. 7వది, దేవుని ఆత్మతో అభిషేకింపబడిన వారు. ఎవరైతే పాపాలు క్షమిస్తారంటే దేవుని ఆత్మతో అభిషేకించబడిన వారు. పరిశుద్ధాత్మతో అభిషేకించిన వ్యక్తులైతేనే క్షమాపణ కలిగి ఉంటారు. ఎంత క్షమాపణ అంటే ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాలో ఉన్నాడని
పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ అభిషేకించబడిన వ్యక్తులు కాబట్టి క్షమాపణ చేయగలుగుతారు. చాలా మంది క్రైస్తవులు మా నామకర్తపు క్రైస్తవులుగా ఉంటారు, కానీ మనసులో మాత్రం క్షమాపణ అనేది ఉండదు. ఆ క్షమాపణ లేకపోతే మనం మనస్ఫూర్తిగా ఫ్రీగా ఉండలేము. క్షమాపణ ప్రతి ఒక్కరికి కావాలి. మనిషి క్రైస్తవ జీవితంలో క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతి క్రైస్తవుడు కూడా యేసులాగా ప్రతిదీ క్షమిస్తూ నీతి న్యాయంగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారే ఈ భూమి మీద జీవిస్తేనే మనం యేసు రక్షణ పొందిన బిడ్డలు ఎవరో ఊరికి గుర్తుపట్టగలుగుతారు. కాబట్టి ఈరోజు యేసు క్షమించమని మనకు ఆజ్ఞాపించినట్టు మనం ఒకరిలో మనకు చేసిన పాపాలని క్షమించి, మనకు ఎవరైతే హాని చేశారో వాళ్ళందరినీ క్షమించి, మన మనసులో వాళ్ళకు ఉన్న హానాన్ని కూడా మనం తీసివేసి మనం మంచిగా క్షమించి, దేవుడు మనల్ని క్షమించినట్టు దేవుడు అన్నీ చూసుకుంటారులే అని మనం కూడా వాళ్ళకి క్షమించి, దేవుడి ద్వారా దేవా మనకు క్షమాపణ కలిగే క్షమించే మనస్తత్వాన్ని, నీతిగా జీవించే మనస్తత్వాన్ని, నిజమైన క్రైస్తవుడిగా జీవించే మనస్తత్వాన్ని, క్రైస్తవ్యం అంటేనే క్షమాపణ, క్రైస్తవ్యం అంటేనే నీతిగా ఉండటము, క్రైస్తవ్యం అంటేనే విశ్వాసంతో ఉండటము. ఈ మూటిని తలంచుకొని దేవుని మీద ఉద్దేశించి దేవుని వైపు చూస్తూ, ఆ క్రీస్తు యేసు వైపు చూస్తూ మన పాపాలని క్షమించబడినట్లే మన ఇతరులను కూడా క్షమించే స్వభావం మన అందరికి ఇవ్వాలని ఈ చిన్న విషయాలు దేవుడు దీవించమని అడుగుతున్నాను.